హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, మీ ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. అండ్ నా ముగ్గు ఎలా ఉంది? నవరాత్రిలో ఫస్ట్ డే ఈరోజు అండ్ థర్స్డే కూడా కదా, చాలా బిజీగా అయిపోయింది. కొంచెం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, అసలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు లంచ్లోకి ఏం చేశారు మీరు? మా లంచ్లోకి వేడి అన్నం అండ్ చామగడ్డ టొమాటో కర్రీ చేశాను. అండ్ నైవేద్యం కోసం శనగలు వేయించాను. బావ చామగడ్డ తినరు, బావ కోసం దద్దోజనం అయితే చేసి పెట్టేసిన. దద్దోజనం ఆవకాయ పెడితే చాలా ఇష్టం బావకి. టిఫిన్ తెలిసిందే కదా, రాగి జావా ఎవ్రీడే ఉంటుంది మా ఇంట్లో. అత్తయ్య మావయ్య టిఫిన్ అయితే చేసేసారు, నాది వంట అయిపోయింది. గుడికి వెళ్ళి వస్తాను ఇప్పుడు. గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా ఇప్పుడైతే నేను. మా బావ అయితే మార్నింగే వెళ్ళిపోతారు, 6కి 6:30 ఇట్లా. థర్స్డే స్పెషల్ కదా. హలో, ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. ఎవ్రీ వీక్ ఒక ఆంటీ ఇలా వాయనం ఇస్తారు. ఏంటంటే అంటే నోమ్ అని చెప్పారు. గుడిలో అడుగు పెట్టగానే ఆ ఆంటీ చేతిలో పెడతారు. భలే అనిపిస్తుంది, బొట్టు పెట్టి ఇస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నవరాత్రిలో సెకండ్ డే గాయత్రి దేవి అవతారం. శారీ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ గులాబీ పూలతో పూజ చేస్తే మంచిది. అండ్ నైవేద్యం విషయానికి వస్తే అల్లం గారెలు లేకుంటే పులిహోర చేయొచ్చు. యజమానస్య గోత్ర స్వామి నమో నమః. యజమానస్య గోత్ర హలో, కొంచెం మంచిగా అయిపోయింది. ఇలా రెడీ అవ్వాలంటే ఎంత దిమాఖాగా ఒకసారి రండి చూపిస్తా. బాగుంది, బాగున్నాయి. ఇది బాగుందా? మా చిట్టి వేసింది. ఇది నా ఫస్ట్ డే లుక్. ఎల్లో శారీ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. నైవేద్యం పరమాన్నం చేశాను. వీడియో షూట్ చేయడానికి టైం కుదరలేదు. మా అత్తయ్య అయితే దిష్టి తీస్తున్నారు, అందరు దిష్టి పడింది నీకని చెప్పేసి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.